ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడిచినా ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న ఆస్తుల విభజన, బకాయిల చెల్లింపు అంశాలపైన చర్చించడానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తొలిసారిగా భేటీ కానున్నారు. ఇక హైదరాబాద్లోని ప్రజాభవన్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లోని ఉన్న సంస్థల విభజనలకి సంబంధించి చర్చించే అవకాశం ఉంది. ఇక షెడ్యూల్ 9లోని మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీకి సంబంధించి కేంద్ర హోంశాఖ షీలా బిడే కమిటీని వేసింది. అయితే వీటిలో 68 సంస్థలకి సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలు ఏమీ లేవు. మిగతా 23 సంస్థల పంపిణీ పైన ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. పదో షెడ్యూల్లోని 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ అలాగే 30 సంస్థల పంపిణీ పైన ఇంకా వివాదాలైతే ఉన్నాయి. విద్యుత్ సంస్థలకి సంబంధించి 2 రాష్ట్రాల మధ్య బకాయిలపైన చర్చించే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం దాదాపు 24,000 కోట్లు తెలంగాణకు చెల్లించాల్సి ఉంది. కానీ 7,000 కోట్లు తెలంగాణ తమకు చెల్లించాల్సి ఉందని ఏపీ చెప్తోంది. ఇక తాను బాధ్యతలు చేపట్టాక విభజనకు సంబంధించిన పెండింగ్ అంశాలపైన సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. అపరిష్కృతంగా ఉన్న అంశాలపైన నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మార్చిలో సీఎం చొరవతో ఢిల్లీలో ఏపీ భవన్ కి సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైంది. ఇటీవల మైనింగ్ కార్పొరేషన్ కి సంబంధించిన నిధుల పంపిణీ చిక్కుముడి కూడా వీడింది. ఇప్పటి వరకు విభజన వివాదాలపైన 2 రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత విభజన అంశాలపైన చర్చిద్దాం అంటూ తెలంగాణ ముఖ్యమంత్రికి ఏపీ సీఎం లేఖ రాశారు. ఇక దీనిపైన సానుకూలంగా స్పందించిన రేవంత్ జ్యోతిరావు పులే ప్రజాభవన్లో నిర్వహించే చర్చల్లో పాల్గొనాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానించారు. జలవనరుల పంపిణీ, ఉద్యోగుల విభజన అంశాలు కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెడ్డిగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కీలక అంశాలపైన 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే భేటీ అవుతున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రజాభవన్కి ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి అయితే అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు చంద్రబాబు అయితే అక్కడికి చేరుకుంటున్న విజువల్స్ అయితే మనం చూడొచ్చు. అయితే ఏపీకి సంబంధించి చంద్రబాబు నాయుడుకి వెల్కమ్ చెప్పడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ వేచి చూస్తున్నారు. ఇప్పుడు మనం ఆ విజువల్స్ అన్ని కూడా బీఆర్కే స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. కార్లన్నీ కూడా అక్కడికి చేరుకుంటున్న సిచ్యువేషన్ అయితే మనం చూడొచ్చు. అక్కడ మంత్రులందరూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులందరూ కూడా అక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితులు అయితే అక్కడ మనం చూడొచ్చు. మరి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎలాంటి చర్చలు జరుగుతాయి ఏంటి అనే విషయాలైతే మనము తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూడాలి అంటూ బొత్స సత్యనారాయణ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. లైవ్ కూడా ఏర్పాటు చేయాలి అంటే అయితే మాట్లాడడం జరిగింది. అయితే అక్కడ మనం చూడొచ్చు, అక్కడికి చేరుకుంటున్న విజువల్స్ అయితే మనకు ఎక్స్క్లూజివ్గా కనిపిస్తున్నాయి. అక్కడికైతే చంద్రబాబు నాయుడు చేరుకుంటున్నారు. వెల్కమ్ చెప్పడానికి తెలంగాణకి సంబంధించిన సీఎం అలాగే మంత్రులందరూ కూడా అక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితులు అయితే మనం చూడొచ్చు. అందరూ
రైట్గా మనం చూడొచ్చు ఎక్స్క్లూజివ్గా వీడియోలో అయితే మనం చూడొచ్చు చంద్రబాబు నాయుడు అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి కూడా ఆయన అలాగే తెలంగాణకి సంబంధించిన మంత్రులు అలాగే మిగతా వారు కూడా అందరూ కలిసి ప్రజాభవన్ లోపలికి వెళ్తున్న విజువల్స్ అయితే మనం అక్కడ చూడొచ్చు. అందరూ కూడా స్వాగతం పలికి ఇప్పుడు ఎలాంటి చర్చలు జరుపుతారు ఏంటి అనే విషయాలు అయితే దీనికి సంబంధించి అందరూ ఉత్కంఠగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడిచినా ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న ఆస్తుల విభజన, బకాయిల చెల్లింపు అంశాలపైన చర్చించడానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తొలిసారిగా భేటీ అయ్యారు. ఇక హైదరాబాద్లోని ప్రజాభవన్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని పూర్తి చేసింది. ఇక ప్రధానంగా షెడ్యూల్ 9 అలాగే షెడ్యూల్ 10లో ఉన్న సంస్థల విభజనకి సంబంధించి చర్చించే అవకాశం ఉంది. ఇక షెడ్యూల్ 9లోని మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపైన కేంద్ర హోంశాఖ షీలా బిడే కమిటీని అయితే వేసింది. అయితే వీటిలో 68 సంస్థలకి సంబంధించిన పంపిణీకి సంబంధించి అభ్యంతరాలు అయితే ఏమీ లేవు. ఇక మిగతా 23 సంస్థల పంపిణీకి సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య కూడా ఏకాభిప్రాయం అయితే కుదరలేదు. పదో షెడ్యూల్లోని 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీలపైన ఇంకా వివాదాలు ఉన్నాయి. విద్యుత్ సంస్థలకి సంబంధించి 2 రాష్ట్రాల మధ్య బకాయిలపైన చర్చించే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం దాదాపు 24,000 కోట్లు తెలంగాణకు చెల్లించాల్సి ఉంది. కానీ 7,000 కోట్లు తెలంగాణ తమకు చెల్లించాల్సి ఉందని ఏపీ చెప్తోంది. ఇక తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజనకు సంబంధించిన పెండింగ్ అంశాలపైన సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. అపరిష్కృతంగా ఉన్న అంశాలపైన నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మార్చిలో సీఎం చొరవతో
ఢిల్లీలో ఏపీ భవన్ కి సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైంది. ఇక ఇటీవల మైనింగ్ కార్పొరేషన్ కి సంబంధించిన నిధుల పంపిణీ చిక్కుముడి కూడా వీడింది. ఇప్పటి వరకు విభజన వివాదాలపైన రెండు రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత విభజన అంశాలపైన చర్చిద్దాం అంటూ తెలంగాణ ముఖ్యమంత్రికి ఏపీ సీఎం లేఖ రాశారు. దీనిపైన సానుకూలంగా స్పందించిన రేవంత్ జ్యోతిరావు ఫులే ప్రజాభవన్లో నిర్వహించే చర్చల్లో పాల్గొనాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానించారు. అయితే జలవనరుల పంపిణీ, ఉద్యోగుల విభజన అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఢిల్లీలోని ఏపీ భవన్, పటోడి హౌస్ అలాగే నర్సింగ్ హాస్టల్ కి సంబంధించిన రెండు రాష్ట్రాల మధ్య విభజన చేస్తూ ఈ ఏడాది మార్చి 15న కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా నిర్ణయించిన హైదరాబాద్లో సెక్రటేరియట్, అసెంబ్లీతో సహా పలు భవనాలు కూడా రెండు రాష్ట్రాలు వినియోగించుకునేలాగా విభజన జరిగింది. అందులో సెక్రటేరియట్, బీఆర్కేఆర్ భవన్ అలాగే ఎర్రమంజిల్లోని నీటిపారుదల, రోడ్ల భవనాలు, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయాలు, అలాగే అరణ్య భవన్, అసెంబ్లీ కౌన్సిల్ భవనాలు ఆంధ్రప్రదేశ్కి కేటాయించి ఖాళీగా ఉన్న మంత్రుల గృహాలను అలాగే 2019లోనే ఆ ప్రభుత్వం తెలంగాణకి అప్పగించింది. ఏపీకి కేటాయించిన మిగిలిన భవనాల్లో 3 మినహా అన్నీ అప్పగించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గతంలోనే తెలంగాణ సీఎస్కి లేఖ రాశారు. లేక్ వ్యూ అతిథి గృహం, హెరిటేజ్ కార్యాలయం, సిఐడి హెడ్ క్వార్టర్స్ మినహాయిస్తే మిగిలినవి అప్పగించాలని ఆయా విభాగాల శాఖాధిపతులకు ఈ ఏడాది జనవరిలో ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9లోని మొత్తం ఆస్తుల విలువలో రెండు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరిన సంస్థల వాటా కేవలం 0.7% మాత్రమేనని, ఇక మిగిలిన సంస్థలే కీలకమని, అన్నింటినీ కలిపి జనాభా నివృత్తిలో పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ కోరుతోంది. దీనికి తెలంగాణ అంగీకరించడం లేదు. ఎక్కడున్న సంస్థలు వారివే అని, ఇక ఇలా కాకుంటే చట్టానికి మార్పు చేయాల్సి ఉంటుందని పేర్కొంటోంది. మొదట అంగీకారం కుదిరిన సంస్థల పంపిణీపైన తేల్చి మిగిలిన వాటిపైన మళ్లీ చర్చిస్తే సరిపోతుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సూచించినట్లుగా తెలిసిందే. షెడ్యూల్ 10లోని 142 సంస్థలు ఉండగా ఇందులో ఎక్కువ భాగం శిక్షణకి సంబంధించినవి. ఇక వీటి విలువను 38,000 కోట్లుగా అంచనా వేసినట్లు సమాచారం. ఏపీ ఉన్నత విద్యామండలి ఆస్తుల పంపిణీ అంశం సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా అమలు కాలేదు. షీలా భిడే కమిటీ అన్ని సంస్థలకు ఒకే పద్ధతిని అనుసరించలేదని తెలంగాణ చెప్తున్నట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇక షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో పేర్కొనని సుమారు 1759 కోట్ల విలువైన మరో 12 సంస్థలు ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ అంటోంది. ఇక ఇందులో హైదరాబాద్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ ఫెడరేషన్, హౌస్ ఫెడ్, అలాగే వైద్య విధాన పరిషత్, లేబర్ వెల్ఫేర్ బోర్డు, ఏవియేషన్ అకాడమీ, డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఉన్నాయి. మొత్తం మీద 10 ఏళ్లైనా కూడా పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లలో ఉన్న సంస్థల విభజన అంశం ఇప్పటి వరకైతే కొలిక్కి రాలేదు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడిచినా ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న ఆస్తుల విభజన, బకాయిల చెల్లింపు అంశాలపైన చర్చించడానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తొలిసారిగా భేటీ కానున్నారు. ఇక హైదరాబాద్లోని ప్రజాభవన్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థల విభజనలపైన చర్చించే అవకాశం ఉంది. షెడ్యూల్ 9లోని మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపైన కేంద్ర హోంశాఖ షీలాబిడే కమిటీని వేసింది. అయితే వీటిలో 68 సంస్థలకి సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలు ఏమీ లేవు. ఇక మిగతా 23 సంస్థల పంపిణీపైన ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. రెడ్డిక ప్రజాభవన్లో అయితే 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే భేటీ అయ్యారు. అయితే దీనికి సంబంధించి మరి ఆస్తులు, విద్యుత్ బకాయిలు, అప్పులు వీటన్నింటికి సంబంధించి కూడా చర్చలు అయితే జరపనున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా డెప్యూటీ అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి, ఇప్పుడు ఇంతకు ముందుకు కూడా 30 సార్లు అయితే వీళ్ళు సమావేశాలు అయ్యారు. ఇది 31 సారి. ఇంతకు ముందున్న వాళ్ళు కూడా భేటీ అయ్యారు, మాట్లాడారు. బట్ ఇంతవరకు కూడా అవి పరిష్కారం కాలేదు. ఇప్పుడు కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? అలాగే ఏవే అంశాలకి సంబంధించి చర్చించే అవకాశం ఉందంటారు? పదో షెడ్యూల్లోని 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపైన ఇంకా వివాదాలు ఉన్నాయి. విద్యుత్ సంస్థలకి సంబంధించి 2 రాష్ట్రాల మధ్య బకాయిలపైన చర్చించే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం దాదాపు 24,000 కోట్లు తెలంగాణకు చెల్లించాల్సి ఉంది. కానీ 7,000 కోట్లు తెలంగాణ తమకు చెల్లించాల్సి ఉందని ఏపీ చెప్తోంది.
తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజనకి సంబంధించిన పెండింగ్ అంశాలకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. అపరిష్కృతంగా ఉన్న అంశాలపైన నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మార్చిలో సీఎం చొరవతో ఢిల్లీలో ఏపీ భవన్ కి సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైంది. ఇక ఇటీవల మైనింగ్ కార్పొరేషన్ కి సంబంధించిన నిధుల పంపిణీ చిక్కుముడి కూడా వీడింది. ఇప్పటి వరకు విభజన వివాదాలపైన రెండు రాష్ట్రాల మధ్య అధికారుల మధ్య కూడా దాదాపు 30 సార్లు సమావేశాలైతే జరిగాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత విభజన అంశాలపైన చర్చిద్దాం అంటూ తెలంగాణ ముఖ్యమంత్రికి ఏపీ సీఎం లేఖ రాశారు. ఇక దీనిపైన సానుకూలంగా స్పందించిన రేవంత్ జ్యోతిరావు పులే ప్రజాభవన్లో నిర్వహించే చర్చల్లో పాల్గొనాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానించారు. అయితే జలవనరుల పంపిణీ, ఉద్యోగుల విభజన అంశాలు కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. రెడ్డిక కీలక అంశాలకి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు అయితే భేటీ అయ్యారు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా డెప్యూటీ అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి, 30 సార్లు అయితే ఇప్పటి వరకు సమావేశాలు అయ్యారు. ఎలాంటివి కూడా కొన్ని విషయాలకి సంబంధించి అయితే చర్చకు తీసుకురావడం జరిగింది. అవి కూడా సాల్వ్ కాలేదు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడైనా అయ్యే అవకాశం ఉందంటారా? రైట్, మమతా కొద్ది క్రితం హైదరాబాద్ లోని ప్రజాభవన్ వేదిక రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా భేటీ అయ్యారు. ప్రజాభవన్ కు వచ్చినటువంటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రులు శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్, డిప్యూటీ సీఎం బాటి విక్రమార్క ఘన స్వాగతం పలికారు. అనంతరం రెండు ప్రభుత్వ బృందాలు కూడా లోపలికి వెళ్లి సమావేశం జరిగింది. ఏపీ తరఫున సీఎం చంద్రబాబుతో పాటుగా మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జాన్సన్ రెడ్డి, అదేవిధంగా కందులు దుర్గేష్, అనగాని సత్యప్రసాద్ తో పాటుగా సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, అదేవిధంగా మరొక ఇద్దరు అధికారులు, ఈ బృందం ఆల్మోస్ట్ 7గురితో ఉన్నటువంటి బృందం సమావేశానికి హాజరవడం జరిగింది. ప్రధానంగా షెడ్యూల్ 9, 10లో ఉన్నటువంటి సంస్థల విభజనపైనే ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఎందుకంటే విభజన చట్టంలో ఉన్నటువంటి చట్టంలో షెడ్యూల్ 9, 10లో పొందుపరిచినటువంటి అంశాలు చాలా పెద్ద అంశాలు. ఆ సంస్థల విభజన ఇప్పటికీ జరగలేదు. ఆల్మోస్ట్ రాష్ట్రం విడిపోయి ఆల్మోస్ట్ 10 ఏళ్ళు దాటిపోయినప్పటికి కూడా 30 సమావేశాలు జరిగినప్పుడు కూడా ఇప్పటికి కూడా ఆ సమస్యలు మొత్తం కూడా పరిష్కారం కాకుండానే ఉన్నాయి. సో ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వాటికి చెక్ పెట్టాలి, సార్ట్అవుట్ చేయాలి అనే అంశం పైన ఇద్దరు కూడా ఒకరికొకరు లేఖలు రాసుకోవడం, అంగీకరించడం ఇప్పుడు భేటీ అవడం జరిగింది. ముఖ్యంగా షెడ్యూల్ 9లో మొత్తం 91 సంస్థలు ఉన్నాయి. వాటిలో ఆస్తులు ఉంటాయి, అప్పులు ఉంటాయి, నగదు నిల్వల పంపిణీ కూడా ఉంటుంది. వీటికి సంబంధించి ఇంతకుముందు కేంద్ర హోంశాఖ షీలా బేడి కమిటీ కూడా వేసింది. కానీ ఆ కమిటీ సంబంధించి కొంత వర్కౌట్ చేసింది, కొంత కసరత్తు చేసింది. కానీ 68 సంవత్సరాలు, మొత్తం 91 సంవత్సరాలు ఉంటే 68 సంవత్సరాలకు సంబంధించిన పంపిణీకి ఇంకా అంటే ఎటువంటి అభ్యంతరాలు అంటే రెండు పక్షాలు కూడా ఒప్పుకున్నాయి. 68 సంవత్సరాల పంపిణీకి ఖచ్చితంగా ఎటువంటి రెండు రాష్ట్ర ప్రభుత్వాలకి ఎలాంటి అభ్యంతరాలు లేవు, ఇబ్బందులు లేవు అని ఒప్పుకోవడం జరిగింది. మిగతా 23 సంవత్సరాల పంపిణీ పైనే రెండు రాష్ట్రాలకు కూడా ఏకాభిప్రాయం కుదరలేదు. మాకంతంటే మాకు ఇంత కావాలి, ఇంత సార్ట్ అవుట్ అవ్వాలి, న్యాయబద్ధంగా మాకు రావాల్సింది ఇంత రావాల్సింది, కానీ దానికంటే తక్కువ ఇస్తున్నారు కాబట్టి మేము ఒప్పుకోమన్నాయి. కొన్ని సంవత్సరాల్లో వీళ్ళు అభ్యంతరం చెప్తే కొన్ని సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. సో ఆ విధంగా 23 షెడ్యూల్ 9లో ఉన్నటువంటి 91లో 68 సార్ట్ అవుట్ కావాలంటే కంపెనీకి అభ్యంతరం లేవు. సో దాన్ని ఈజీగా ప్రాసెస్ చేసుకోవచ్చు. 23 సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రం ఏకాభిప్రాయం కుదరలేదు కాబట్టి ఖచ్చితంగా వాటిపైన ప్రధానంగా ఎక్కువగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక 10వ షెడ్యూల్ విషయానికి వచ్చినట్లయితే అందులో 142 సంస్థలు ఉన్నాయి. వీటిలో 30 సంస్థల పంపిణీపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సో సేమ్ ఇందాక ప్రాస్పెక్ట్ మనం ఏ విధంగా చెప్పుకున్నావో ఆయా సంస్థల పంపిణీకి సంబంధించి ప్రాఫిట్లు కావచ్చు, నగదు నిల్వ కావచ్చు, ఆస్తుల వాల్యూ కావచ్చు, వీటి విషయంలో వివాదాలు ఇంకా కొనసాగుతున్నాయి. 142 సంవత్సరాల్లో 30 వాటిలో వివాదం కొనసాగుతుంది. మిగతా అన్ని కూడా ప్రాసెస్ చేసుకోవచ్చు. కొంత ఒక అగ్రిమెంట్ కి వచ్చేసి పరస్పర అంగీకారంతో మిగతా 112ని సార్ట్ అవుట్ చేసుకోవడానికి అయితే అన్ని విధాల అవకాశం ఉంది. సో ఇంకొకటి ఏంటంటే విద్యుత్ సంస్థకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిల వివాదం చాలా రోజులుగా నడుస్తూ ఉంది. తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా ఏపీని కోరుతుంది ఏంటంటే మాకు విభజన తర్వాత మాకు రావాల్సిన ఆల్మోస్ట్ 24,000 కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వం నుంచి రావాలని పదే బలంగా చెప్తుంది. దానికి కంప్లీట్ గా భిన్నంగా ఏపీ ప్రభుత్వం చెప్తున్న విషయం మాత్రం
కేవలం తాము 7,000 కోట్లు మాత్రమే బకాయిలు ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి అది చెల్లించడానికి సిద్ధమని చెప్తుంది. సో అంటే 24,7 చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది ఇక్కడ. ఈ నెంబర్ కు కూడా ఇది 1, 2, 3 కాదు, ఆల్మోస్ట్ 10కి పైన డిఫరెన్స్ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇది కూడా ఒక పెద్ద వివాదాంశంగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 1 కోటి 2 కోట్లు కాదు, 1000 కోట్లలో దీని వ్యత్యాసం ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా సార్ట్ అవుట్ చేసుకోవాలంటే చర్చలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రెండు ప్రభుత్వాలు కూడా సుదీర్ఘంగా మంత్రాలు జరపాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనిపై కూడా విద్యుత్ సంస్థలకు సంబంధించినటువంటి బకాయిలపై కూడా కొంత క్లారిటీ అయితే రావాల్సిన అవసరం ఉంది. దాని గురించి స్పష్టంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అందుకే సంబంధిత మంత్రులను కూడా రెండు ప్రభుత్వ బృందాల్లో ఆ మంత్రులు కూడా ఉన్నారు, ఆ శాఖకు సంబంధించిన మంత్రులు కూడా ఉన్నారు. ఇటీవల అంతే కదా మైనింగ్ కార్పొరేషన్ నిధులు ఏదైతే ఉందో దాని మీద కొంత మైనింగ్ కార్పొరేషన్ చెందినటువంటి నిధుల పంపిణీ విషయంలో కొంత డిఫరెన్సెస్ వీటిపై ఆల్మోస్ట్ దాన్ని క్లియర్ అయినట్టుగా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇక షెడ్యూల్ 10లో 142 సంవత్సరాలు ఉంటే వీటి విలువ ఆల్మోస్ట్ 38,000 కోట్లు ఉంది. సో 38,000 కోట్ల ఉన్నాయి కాబట్టి అంత వాల్యూ ఉంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా సార్ట్ అవుట్ చేసుకోవాలి. ఏదైతే వివాదాలు ఉన్నాయో ఆస్తులు కావచ్చు, లేదంటే వాటి వాల్యూ కావచ్చు, పంపకాలు కావచ్చు, వీటికి సంబంధించి చాలా క్లియర్ గా చర్చించుకున్న తర్వాత ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక షెడ్యూల్ 9, 10లో కలిపి మొత్తం ఆల్మోస్ట్ 1,759 కోట్ల విలువైనటువంటి మరో 12 సంవత్సరాలు కూడా ఉన్నట్లు ఏపీ సర్కారు అంటే ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తూ ఉంది. సో దానికి సంబంధించి కూడా అంటే నిజానికి షెడ్యూల్ 9, 10లో ఈ అంశాలు ఏదైతే సుమారు 1,759 కోట్ల విలువైనటువంటి 12 సంవత్సరాలు ఉన్నాయి, వాటిని పొందుపరచలేదు. కాబట్టి ఆ పొందుపరిచిన వాటిపైన కూడా క్లారిటీ కావాల్సిన అవసరం ఉంది. వాటిలో కూడా పంపకాలు చేయాల్సిన అవసరం ఉందని చాలా బలంగా ఏపీ ప్రభుత్వం కోరుకుంటుంది. సో ఇటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా చర్చించుకుంటాయి, ఏ విధంగా ఒక డెసిషన్స్ కి వస్తాయా లేవా, లేదంటే మరి ఇంకొన్నిసార్లు ఖచ్చితంగా చాలా పెద్ద అంశాలు మాట్లాడుకోవాల్సి చాలా పెద్ద పంపిణీలు జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక మీటింగ్ తో ఒక సమావేశంతో అయ్యే ప్రభుత్వ పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉండదు. మున్ముందు ఈ 5 ఏళ్ల కాలంలో జరగబోయే 5 ఏళ్ల కాలంలో ఖచ్చితంగా ఇంకా కొన్ని మీటింగ్లు కూడా జరుగుతాయి. వీటికి మీటింగ్ జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. తర్వాత అంటే ఒకే రోజు ఒకే మీటింగ్ లో అన్ని కూడా సార్ట్ అవుట్ అయిన పరిస్థితులు దాఖలాలు గతంలో లేవు. ఎందుకంటే ఇప్పటివరకు రాష్ట్ర విడిపోయిన కానీ ఇప్పటివరకు ఆల్మోస్ట్ 30 సార్లు మీటింగ్ జరిగితే 30 సార్లు కూడా కొంత మేరకు ఏదో చర్చలు జరిపారు, నామకార్థంగా జరిగినట్టు తప్పించి కేంద్ర సహకారంతో కొన్ని అంశాల పట్ల ఒక ఏకాభిప్రాయం రావడం కానీ సార్ట్ అవుట్ చేయడం కానీ జరిగింది. కానీ ఇది మిగతావి అన్ని కూడా చాలా కీలకంగా భావిస్తూ ఉన్నారు. షెడ్యూల్ 9, 10లో ఉన్నటువంటి సంస్థల విభజనపై, పంపకాలపై దీనిపై మాత్రం 1కి 2 సార్లు కాదు, అవసరం 10 సార్లు అయినా సరే చర్చించాల్సిన అవసరం ఉంటుంది. అఫ్ కోర్స్ సీఎంల స్థాయిలో మేబీ మరికొన్ని ఎక్కువ సార్లు మీటింగ్ జరగకపోవచ్చు కానీ బట్ అధికారుల స్థాయిలో, మంత్రివర్గ స్థాయిలో, లేదంటే ఆ ప్రభుత్వం నుంచి ఒక కేబినెట్ సబ్ కమిటీ, లేదంటే ఈ ప్రభుత్వం నుంచి కేబినెట్ సబ్ కమిటీ కానీ ఇలా వేసి 2 సబ్ కమిటీలు వేసి వారి ద్వారా కూడా మీటింగ్లు పదే జరిపించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో మన వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ర్యాప్ కూడా కొంత పరిష్కార మార్గాలు చూపే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో వీళ్ళిద్దరూ సహచరులుగా ఉన్నారు. ఈయన కింద చంద్రబాబు నాయుడు కింద టీడీపీలో ఒక కీలక వ్యక్తిగా పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి. కాబట్టి కొంత ఇద్దరు కూడా వారిద్దరి మధ్య ఉన్నటువంటి ర్యాప్ కారణం కావచ్చు, లేదంటే వారిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక అండర్స్టాండింగ్ కావచ్చు. రాష్ట్ర ప్రయోజనాలు అంతా ఫుల్ఫిల్ అయ్యాయి. రాష్ట్ర ప్రయోజనాలకి ఏ రాష్ట్రాన్ని కూడా నష్టపోకుండా ఉండేలాగా కొంత అమికబుల్ డెసిషన్స్ కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మమతా. రైట్. అలాగే చూసుకుంటే నీటి సమస్య కూడా ఒకటి ఉంది. నీటి పంపకాలకి సంబంధించి కూడా దాని గురించి కూడా ఇష్యూ ఉంది. అయితే దానికి సంబంధించి మాట్లాడే అవకాశం ఉందంటారా? అలాగే ఇంతకుముందుకు స్టేట్ డివైడ్ అయినప్పుడు 7 మండలాలకి సంబంధించి తెలంగాణకి సంబంధించిన ఏపీలో కలిపారు. అయితే దానికి సంబంధించి కూడా అసలు ఇష్టం లేదు, తెలంగాణ వాళ్ళకి ఇష్టం లేదు అందులో కలపడం అనేసి అని చెప్పాను. అంటే దీనికి సంబంధించి కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. నీటి వాటాల విషయం చాలా ప్రధానమైనటువంటి సమస్యగా మనం భావించాల్సి ఉంటుంది. ఏదైతే ఇప్పుడు చెప్పుకున్న అంశాలు ఎంత క్లియర్ గా స్పష్టంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందో అంతకంటే ఎక్కువగా నీటి వాటాలకు సంబంధించి చాలా వివాదం కొనసాగుతూ ఉంది. తమకు నీటి విషయంలో అన్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం పదే కూడా చెప్పింది. గతంలో కృష్ణా ట్రిబ్యునల్ బోర్డు కూడా వీటికి సంబంధించి అంటే రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్నటువంటి నీటి సమస్యల పరిష్కారం కోసం కృష్ణా ట్రిబ్యునల్ బోర్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బోర్డు పలుమార్లు భేటీ అవడం జరిగింది. కొన్ని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలకి సమయంలో పాటించాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం ఎవరికి ఎంత రావాలో అంటే ఆ లెక్కలు తెచ్చే క్రమంలోనే ప్రభుత్వాలు మారడం కూడా జరిగిందని చెప్పుకోవాలి మాట చెప్పాలంటే. సో నీటి వాటాకు సంబంధించి కూడా ఒక కీలక ఆస్పెక్ట్
ఉంటుంది. కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులో వాటా పర్టికులర్ నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ వాటి నుంచి వచ్చేటువంటి నీటి విషయంలో కానీ, లేదంటే దాని ద్వారా వస్తున్న విద్యుత్ విషయంలో కూడా తమకు సరైన వాటా కానీ సరైనటువంటి షేర్ రాలేదు అనేది తెలంగాణ ప్రభుత్వం వాదిస్తుంది. బట్ దీనికి భిన్నంగా ఏపీ ప్రభుత్వం వాదనలు కూడా కొంత డిపెండ్ చేసుకునేలాగా ఉన్నాయి. సో ఈ అంశం మీద షార్ట్ గా ఖచ్చితంగా నీటి వాటా అనేది చాలా పెద్ద ఆస్పెక్ట్ గా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాన్ని బేస్ చేసుకుని కోట్లాది మంది రైతు కుటుంబాలు లక్షలాది ఎకరాలు నీటి పారుదల జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని విద్యుత్ అవసరాలకు కూడా అది చాలా ఉపయోగం కాబట్టి సో ఖచ్చితంగా నీటి వాటాల పంపిణీకి సంబంధించి మాత్రం ఒక పెద్ద చర్చ కొనసాగే మీటింగ్ లో ఖచ్చితంగా చర్చకొచ్చే అవకాశం ఉంది. దానిపైన ఏ విధంగా చర్చించుకుంటారు ఏంటి అనేది కూడా ఈవెన్ దానికోసం కూడా సపరేట్ గా ఒక కమిటీ వేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అది అంత పెద్ద సబ్జెక్టు, అంత పెద్ద కీలకమైనటువంటి విషయం రెండు రాష్ట్రాలు కూడా నీటికి సంబంధించినటువంటి విషయం మాత్రం. సో దాని మీద కూడా ఖచ్చితంగా చర్చకు వస్తుంది. మీరు అన్నట్టుగా ఏదైతే 7 మండలాలు ఏదైతే ఖమ్మం జిల్లా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు కోసం ఖచ్చితంగా ఆ 7 మండలాలని కల్పిస్తే తప్పించి మేము ఏకమవ్వము, అంటే నేను ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకోనని గతంలోనే ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ప్రధాని మోదీ అప్పటికప్పుడు ఆ ప్రతిపాదన నేపథ్యంలో అప్పటికప్పుడు చాలా తక్కువ టైంలోనే 7 మండలాలను ఏపీలో కలుపుతూ ఒక కీలక డెసిషన్ తీసుకోవడం, ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కాబట్టి సో ఇప్పటికే ఆ కలిసిన మండలాల పట్ల కొంత అసంతృప్తిగానే ఉంది తెలంగాణ ప్రభుత్వ వాదన మాత్రం. ఖచ్చితంగా అది విరుద్ధంగానే 7 మండలాలను కలిపేస్తారనే ఒక ప్రాస్పెక్ట్ అయితే ఉన్నారు. బట్ అది దాన్ని అంతగా కీలక అంశంగా అంటే అడపదడప చెప్తున్నప్పుడు కూడా చాలా బేసిక్ నీటి ప్రాజెక్టులు ఏదంటేనేమో ఆస్తుల పంపకాల అంశాలకు సంబంధించి ఎంతైతే ప్రాధాన్యత ఇస్తున్నారో అంత టాప్ మోస్ట్ ప్రియారిటీ అయితే ఇచ్చిన పరిస్థితులు కనిపించలేదు. కాబట్టి ఖచ్చితంగా ఆ మండలాల కలపడానికి మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ ఉంది, అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంది. బట్ ఏదైతే కీలక అంశాలు ఉన్నాయో వాటంత ప్రాధాన్యత వాటికి ఇచ్చినట్టుగా అయితే కనిపించలేదు. సో మేబీ దాని వైపు కూడా ఖచ్చితంగా లేదు, మా మండలాలు మాకు ఉండాల్సిందే, మాకు కొన్ని గ్రామాలు కూడా ఐడెంటిఫై చేస్తే అవి మాకు కలవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది మమత. అలాగే ఆర్థిక పరంగా చూసుకుంటే 2 స్టేట్స్కి సంబంధించి ఇంత ముందుకున్న తెలంగాణకి సంబంధించి బీఆర్ఎస్ అయినా, ఇటు చూసుకుంటే ఏపీకి సంబంధించి వైసీపీ వాళ్ళైనా కూడా అప్పులు చేశారు అని చెప్పి ఇప్పుడున్న సీఎంలు అయితే అసలు ఎంత ఉన్నాయి ఏంటి అనేదని ప్రమాణం చేసిన నెక్స్ట్ వీళ్ళు ఏమీ తెలియదు మాకు అనేసి అని చెప్పి అయితే ఈ సీఎంలు ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఆర్థిక పరంగా స్థిరపడడానికి బలంగా ఉండడానికి ఇప్పుడు ఏమైనా దానికి సంబంధించి సాల్వ్ అయ్యే అవకాశం ఉందంటారా? రైట్, రెండు రాష్ట్రాల విభజన అనేది మెయిన్ గా దాన్ని బేస్ చేసుకున్న పాయింట్ ఆఫ్ వ్యూనే జనరల్ గా ఆర్థిక అవసరాలు, ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో అంటే ఎకనామికల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి స్టేట్స్ అనే బేస్ మీదనే ఈ పంపకాల పంపిణీ కూడా అంతా జరుగుతుంది. ఎందుకంటే ఎంత కొద్దిగా నష్టపోయినా సరే దాని ఎఫెక్ట్ తమ రాష్ట్రంపై పడుతుంది. అంటే తమ ఆస్తిని కోల్పోయి కూడా తమకి ఇంత ప్రాపర్టీ ఒక బేస్ ఖచ్చితంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకుంటాయి. కాబట్టి అఫ్కోర్స్ గత ప్రభుత్వం ఏం చేసింది ఇంతకుముందు ఏపీలో, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది అనే అంశాలు కూడా ఖచ్చితంగా బేరీజ్ చేసుకుంటారు. ఎందుకంటే రెండు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు మారవచ్చు, ప్రభుత్వాలు మారవచ్చు, కానీ స్టేట్ శాశ్వతం కాబట్టి ఖచ్చితంగా ఆ రాష్ట్ర ఎకనామిక్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, గత 5 ఏళ్ళు ఏ విధంగా జరిగింది, ఏంటి, ఎంత లాస్ అయిందని ఆ విషయం కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం గత 10 ఏళ్ళకి ఇక్కడ ఏం జరిగింది, ఎంత లాభం ఆర్జించాలి, లేదంటే ఎంత లాస్ అయ్యారు, ఎంత నష్టం జరిగింది, ఎంత లాభం చేకూరిందనే విషయ అంశాలు కూడా వీటిలో భాగంగా అంటే చర్చలో భాగంగా చర్చకి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆ దిశగా కూడా అంటే వీటి విభజన షెడ్యూల్లో విభజన చట్టంలో ఉన్నటువంటి షెడ్యూల్ 9, 10లో ఉన్నటువంటి ఆస్తుల విభజన సంబంధించిన ఆస్తుల పంపకాలు కావచ్చు, నీటి పంపకాలు కావచ్చు, లేదంటే ఆస్తుల విభజన, ఆస్తుల వాల్యూ కావచ్చు, వీటిని ఏ విధంగా చర్చిస్తారో వాటికి సంబంధించి కూడా ఆ చర్చలో భాగంగా వీటిని కూడా ప్రస్తావించే అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది. ఆయా అంశాలని క్యాలిక్యులేటెడ్ గా లెక్కల పరంగా కూడా ప్రజెంట్ చేసే అవకాశం అయితే ఉంది మమత. రైట్, థ్యాంక్ యూ వెంకట్.